64 కళలు, అందులో ఆర్ట్ అంటే ప్రతిబింబాలు గీయడం అనేది, అది చూడటం అనేది చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ. ఈ కళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తనను తాను చూసుకోవటము, లేకపోతే ఈ పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనకు అందించేటటువంటి కళ. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు, సో ఆ ప్రకృతి ఎలా ఉంది, చెట్లు ఎలా ఉన్నాయి, సో మనకు నచ్చిన హీరో ఎలా ఉన్నారు, వీళ్ళన్నింటిని కూడా మనం ఒక ఆర్ట్ ద్వారా మనం చూస్తాం. ఇవి న్యాచురల్గా ఉంటే ఎలా ఉంటుంది, అన్నీ ఒకతాన ఉంటే ఎలా ఉంటుంది అనేది మన ఈరోజు మన కొండాపూర్లో ఉన్నటువంటి సిఎంస్ ఆర్ట్స్ ప్రజెంట్స్ చేస్తున్నటువంటి ఈ యొక్క కొండాపూర్లోని సో భార్గవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అంటే మరి కొంచెం తెలుసు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. థ్యాంక్ యూ. సూపర్ అండి. సో సిమ్సిమ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్, సో దిస్ ఇస్ బేసిక్లీ ఒక ఆర్ట్ స్కూల్ అనమాట. ఇక్కడ మల్టిపుల్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. దే హ్యావ్ డన్ మెనీ ఆర్ట్ ఈవెంట్స్ బిఫోర్. సో ఈరోజు జరిగేది ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్. దెర్ ఆర్ మల్టిపుల్ ఆర్టిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్ కూడా. ఇక్కడ మల్టిపుల్ మీడియమ్స్లో యూ కెన్ సీ పెయింటింగ్స్ ఇఫ్ యూ కమ్ హియర్. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ 13th, 14th, 15th. ఆయిల్లో చూడొచ్చు, ఎక్రిలిక్స్లో చూడొచ్చు, చార్కోల్. ఆల్దో యూ డోంట్ సీ మచ్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ హియర్, బట్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ ఆల్సో ఇది ఆఫ్లైన్ ఎగ్జిబిషనే కాదు, 3 days తర్వాత నెక్స్ట్ 2 months వరకు దిస్ విల్ బీ ఆన్లైన్ యాజ్ వెల్. ఆన్లైన్ కూడా ఉంటుంది. యూ కెన్ సీ ఒకసారి ఇఫ్ యూ గో లుక్ అరౌండ్, యూ కెన్ సీ ద పెయింటింగ్స్ దట్ రేంజ్ టిల్ 3,20,000 బై వెరీ బిగ్ ఆర్టిస్ట్. మన ఫౌండర్స్వి కూడా, సిమ్సిమ్ ఫౌండర్స్వి కూడా యూ కెన్ సీ ద పెయింటింగ్స్ హియర్. మీరు స్వతహాగా ఎలాంటి ఇష్టపడతారు? నాకు acrylic painting system, but I like more of an abstract paintings. Ikkada although we have traditional kind of paintings, there are 5 or 6 abstract. But yeah, I think it shows different kind of mana personality anedi art lo kanipistundi kabatti. Shows different kind of people who has done that. Chinna pillal nunchi 6 age nunchi ikkada people who are 55, 60 varaku draw chestunaru. So you can see their personality entirely in the art pieces here. మీరు చూసే విధానంలో మనిషి వ్యక్తుల ఫొటోస్ అయితే బాగుంటుందా, గాడ్స్, నేచర్, లేకపోతే యానిమల్స్, ఎలాంటి మీకు పర్సనలీ నాకు ఇఫ్ ఆర్ట్ హ్యాస్ డీపర్ మీనింగ్ అంటే నాకు కొంచెం మెస్సీగా ఉంటే నచ్చుతుంది. డార్క్ ఎస్థెటిక్ ఉండి మెస్సీగా ఉంటే ఇఫ్ ఇట్ హ్యాస్ మోర్ మీనింగ్. ఇప్పుడు నేను ప్రభాస్ ఫోటో ఇక్కడ ఒకరు అద్భుతంగా డ్రా చేశారు ఇక్కడ ప్రభాస్ ఫోటో, విచ్ ఈస్ నైస్, రియలీ గ్రేట్. బట్ ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ ఐ జస్ట్ నో దట్ ఇట్ ఈస్ ప్రభాస్. ఐ వాంట్ ఆర్ట్ దట్ మేక్స్ మీ స్టాండ్ దేర్ అండ్ థింక్ దీంట్లో ఏముంది అనేది, విచ్ ఈస్ వై ఐ లైక్ అబ్స్ట్రాక్ట్. వేరే వాటిని తగ్గించట్లేదు, కానీ విచ్ ఈస్ వై ఐ లైక్ అబ్స్ట్రాక్ట్ మోస్ట్లీ. ఏంటంటే ఈ యొక్క ఆర్ట్ అంటే కాస్ట్లీగా ఉంటుంది అనేటటువంటి ఒక అపోహ ఉండొచ్చు. ఎందుకంటే 10,000, 15,000, 5,000 సో బయట దొరికేటటువంటి ఫొటోస్తో పోల్చుకుంటే ఇవి ఎక్కువ ఉంటాయి. కానీ ఇవి ఇంకా సామాన్యునికి దగ్గర రావాలంటే ఎలాంటివి అయితే బాగుంటుంది? ఐ థింక్ ఇట్స్ ద ఫిజికల్ ఎఫర్ట్ అండి, ఫిజికల్ అండ్ మెంటల్ ఎఫర్ట్. ఒక ఆర్టిస్ట్ ఒక పెయింటింగ్ కంప్లీట్ చేయాలి అంటే ఇట్ టేక్స్ 20 hours. దేర్ ఆర్ ఆల్సో ఆర్టిస్ట్, ఇది బై ద వే మా పెద్దమ్మదే అనమాట. షీ హాస్ డన్ దిస్ ఇన్ 1 hour. So that is the expertise that she has. Kani people spend hours and hours, 15-20 hours on it. Is the physical and the mental effort that is going into it, which is why you have the price on it, right? సో ఇంకా తక్కువకి రావాలి అంటే దెర్ ఆర్ మల్టిపుల్ మీడియమ్స్. ఇప్పుడు ఆయిల్ తీసుకోండి, ఆయిల్ మీడియంకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వేరే వాటికి తక్కువ ఉంటుంది. సో యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఆర్ట్ డిఫరెంట్ మీడియమ్స్లో. ఇలా నేర్చుకోవాలనే వాళ్ళకు అంటే ప్రభుత్వం కోఆపరేషన్, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తక్కువ అయిందని అంటారు. మీ అభిప్రాయం? ప్రైవేట్ అర్థం కాలేదు ఏంటి? ఒకవేళ చిన్నప్పటి మీరు ఇప్పుడు ఎక్కడో ఒకరు కానొస్తారు ఇప్పుడు ఇలాంటి కళ నేర్చుకోవాలంటే, సో ప్రభుత్వ భాగస్వామ్యంతో కళలను ప్రోత్సహించడం కానీ, లేకపోతే ప్రైవేట్గా కూడా ఇలాంటి ఇక్కడ నేర్పబడను అనేది కూడా చాలా తక్కువనే, రేర్గానే ఉన్నాయి. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఐ థింక్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఎన్ని ఉన్నాయి అనేది తక్కువే, కానీ బట్ ఐ థింక్ ఇట్ షుడ్ ఇంప్రూవ్ అండి. కానీ ప్రైవేట్లీ నేను చెప్పేది ఇలాంటి ఆర్ట్ స్కూల్సే కాకుండా దెర్ ఆర్ మెనీ కమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్. ఇండివిజువల్గా ఒకరు వాళ్ళు ప్రొయాక్టివ్గా డెసిషన్ తీసుకొని నేర్పించాలి అని చెప్పి మన ఎవ్రీ సండే కేబీఆర్లోనే కూర్చొని చాలామంది నేర్పిస్తూ ఉంటారు పెయింటింగ్. వన్ ప్లేస్ సిటీ ఇంత పెద్దసేపు టీ స్టాల్ అనుకోండి, ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అంటే ఆర్ట్కు సంబంధించినవి. విదేశాల్లో చూడండి మీరు, గ్యాలరీలే ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో కూడా. ఇక్కడ బాంబే తీసుకున్నా కూడా మీరు, ఇక్కడ మనకి ఆర్ట్ సీన్ హైదరాబాద్లో కంపేర్ చేస్తే బాంబేలో చాలా ఎక్కువ, మనకి ఇక్కడది లేదు. హోప్ఫుల్లీ వీ గెట్ దట్ ఇన్ హైదరాబాద్. వీ బేర్లీ హ్యావ్ 10-15 గ్యాలరీస్ ఇన్ హైదరాబాద్. కానీ స్కూల్స్ కూడా అలానే ఇంప్రూవ్ అయితే మనకు అది కూడా ఆర్ట్ సీన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ పేమెంట్ అంటే ఏవైతే నడుచుకుంటూ పోయే ఫుట్పాత్ల మీద కావచ్చు పక్కన వేస్తున్నారు కానీ ఎవరైతే స్పిట్ చేస్తున్నారు సో అలాంటివి ఎలా అనిపిస్తుంది అంత పెద్ద కళను అక్కడ? నిజంగా బాధేస్తుందండి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గ్యాలరీ ఉంటుంది బాంబేలో ఒకటి. అక్కడ రోడ్ దగ్గర అన్ని పెయింటింగ్స్ ఉంటాయి అండ్ రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది దానికి. మనకు అక్కడ ఇలా అది చూడరు అలాగా. డెఫినెట్లీ బాధేస్తుంది అలా ఉండేసరికి. చూస్తున్నాం మనం ఇప్పుడు కిందంగా అండర్ పాస్లో కూడా వాళ్ళు ఎంతో కష్టపడి గీస్తారు. సో వీడు అది వేసుకొని పాన వేసుకొని ఇట్లా అని రికగ్నిషన్ ఉండదు కదా అండి మనకి. ఎలా అయిపోయింది ఇప్పుడు అంటే మనం పెట్టే ప్లేస్ని బట్టి కూడా మనకి రెస్పెక్ట్ వస్తుంది. ఆర్ట్ అనే దానికి విజన్ తగ్గి పెట్టే ప్లేస్ వేసుకునే బట్టలకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఏం చెప్తారు మొత్తం మీద ప్రజలకి ఏం చెప్తారు? ఆర్ట్ అనేది ఇప్పుడు కరెంట్ ఈ జనరేషన్లో స్పెషల్లీ హైదరాబాద్లో దెర్ ఈజ్ నాట్ మచ్ రికగ్నిషన్. దెర్ ఆర్ నాట్ మెనీ స్కూల్. దెర్ ఆర్ మెనీ ఫ్యూ స్కూల్స్, ఆర్ట్ స్కూల్స్. ఇలాగా కొత్త ఆర్టిస్ట్ని ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బిగినర్స్ ఉన్నారు. సో ఇలా బిగినర్స్ని కూడా ఎంకరేజ్ చేసే ఆర్ట్ స్కూల్స్ ఉన్నాయి. గో జాయిన్ దెమ్. హాబీ కానీ ప్యాషన్ కానీ ఆస్క్ యూ టు స్టెప్ అప్ అండ్ టేక్ ఎ స్టెప్. యంగ్స్టర్స్ ఈ ఇలాంటి ఫీల్డ్లోకి రావాలంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే సాఫ్ట్వేర్, డాక్టర్, లాయర్ అయితే ఇమీడియట్గా సంపాదించుకోవాల్సి అంటారు. ఇదేమో హార్ట్ వేయాలి, కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ తీసుకునేటప్పుడు కస్టమర్కి చేరేటప్పుడు కూడా చాలా రకాలుగా ఉంటుంది. సో ఆ విషయంలో కూడా చాలా వెనకబడే ఉంటారు అని అంటారు. దీనిలో అంటే కష్టం ఏదైనా కష్టమే అండి. ఒకటే ఇప్పుడు డాక్టర్ అయినా పెయింటర్ అయినా ఆర్ట్ ఏదైనా కష్టమే. కానీ నేను చెప్తున్నా art curation artists are earning so much more. Well, probably not locally now, Indian national level lo, Delhi lo, Bombay lo, there are opportunities. అందుకనే అంటున్నాను స్కూల్స్ ఎక్కువ వచ్చి గ్యాలరీస్ ఎక్కువ వస్తే మనకు ఆ పొజిషన్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి. ఇక్కడ క్యూరేటర్ పొజిషన్స్ కమిషన్స్ మీద కానీ చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. సో దట్స్ డెఫినెట్లీ మనీ దేర్, విచ్ ఇస్ వై ఐమ్ ఎంకరేజింగ్ పీపుల్ టు గో దిస్ సైడ్. విషయాలు థ్యాంక్స్ అండి.